చేసి హైదరాబాద్ ని ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం కాబట్టి ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతాం. చరణ్ గారు, చంద్రబాబు గారు ఏపీ ముఖ్యమంత్రి, అదే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ గురువు. సో ఇటు కృష్ణా గోదావరి రెండు నదులకు సంబంధించిన జలాలు ఏపీకి తరలించడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. దీనికి ఏం చెప్తారు? ఇక్కడ చాలా స్పష్టంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం. 2016 నుంచి 2020 వరకు అపెక్స్ కమిటీలో మీరు తాత్కాలిక ఒప్పందం అని చెప్పేసి 299 టీమ్స్ లో ఒప్పుకున్నారు. తాత్కాలిక ఒప్పందం అని మీరే అంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. న్యాయంగా రావాల్సిన వాటా గురించి మీరు ఎందుకు? అదే కదా మేము సుప్రీంకోర్టులో పోరాటం చేస్తా ఉన్నాం. అపెక్స్ కమిటీ మీద వాదనలు ఇప్పించినాం. తర్వాత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కలిసి రిక్వెస్ట్ చేసినాం. ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. మీరు చేసింది 2016 అని చెప్పేసి 20 వరకు కంటిన్యూ అయింది. మీ ఆయనలో పోతిరెడ్డిపాడు పొక్క 7 టీఎంసీలు ఒకనాడు ఉండ. ఇలా ఎన్ని టీఎంసీలు పోయింది? 3 టీఎంసీలు. ఇలా దాదాపు 10 టీఎంసీలు తీసుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే మీ ఆయనలో పోతిరెడ్డిపాడు పొక్క పెరిగిన మాట వాస్తవం. పోతిరెడ్డిపాడు సంబంధించినటువంటి మీ ఆయనలోనే రాయలసీమ సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులో నీళ్ళు తీసుకుపోయిన మాట వాస్తవం. తర్వాత 36% సరిపోద్దని చెప్పి కృష్ణా వాటర్లో ఒప్పుకున్న మాట వాస్తవం. మేము 71% ఇవ్వండి, కృష్ణా పరివారక ప్రాంతం తెలంగాణలో 71% ఉంది కాబట్టి ఆ స్థాయిలో రావాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. జూరాల దగ్గర 2013లో సమైక్య రాష్ట్ర జీవో వచ్చింది. అక్కడి నుంచి 70 టీఎంసీలు తీసుకుపోయి అదేవిధంగా మహబూబ్నగర్ మొత్తం, అదేవిధంగా వాటర్ సంబంధించినటువంటి మొత్తం వర్షాభావం తక్కువ ఉండొచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, జూరాల నుంచి నీళ్లు తీసుకొని సస్యశ్యామలు చేయాలని ప్రభుత్వం భావించి ఆనాడే జీవో ఇచ్చారు. ఆ జూరాలను పడుచుకోకుండా శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ ద్వారా పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి ప్రయత్నమే అది లోపభూయిష్టం అని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. అదే కాకుండా రాయలసీమ రత్నాల సీమ చేసిందని చెప్పేసి మీరే రోజమ్మకు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. మీ ఆయనలో పట్టిసీమ కట్టారు. పట్టిసీమ ఎక్కడ కట్టారు? గోదావరి మీద కట్టినటువంటి ప్రాజెక్టు. చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి, మీరు ఇక్కడ ముఖ్యమంత్రి. దాన్ని అడ్డుకోకుండా మీరే అసెంబ్లీలో ప్రశంసించారు కదా. అపేక్ష కమిటీలో తెలంగాణకు కృష్ణా జిల్లా అన్యాయం జరుగుతుంది, మీరు వాకౌట్ చేయాల్సి ఉంటే సుప్రీంకోర్టుకు వద్దా? సుప్రీంకోర్టుకు వద్దా? చరణ్ గారు, అది గతం. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఇంకా ప్రతిపక్షంలో లేరు. ఇప్పటికీ ఇంకా 45 టీఎంసీలు మాత్రమే పాలమూరు నుంచి తీసుకుంటామని చెప్పి నీటిపారుదల శాఖ మంత్రి కేంద్రానికి లేఖ రాశారని చెప్పి కూడా ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్. దీనికి ఏం చెప్తారు? వాళ్ళు రాసిన లేఖ ఆధారంగా, వాళ్ళు ఇచ్చిన జీవో ఆధారంగా మాత్రమే 45 టీఎంసీలు ప్రాథమిక దశలో, తర్వాత 45 టీఎంసీలు 90 టీఎంసీలు కదా మొత్తం. మీరు ఏమన్నాడు? పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయింది. దాని అంచనా 53,000 కోట్ల రూపాయలు. మీరు ఖర్చు పెట్టింది 26,000 కోట్ల రూపాయలు. మరి 26,000 కోట్లలో సగమే ఖర్చు పెట్టి 90% ఎట్లా పూర్తయింది? మేము 30 మట్టి తీయలేని చెప్తాం. మీరు 6,832 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన దానికి మరి మీరు 30 మట్టి తీయలేని చెప్పేసి ఎవరిని మోసం చేసే ప్రయత్నం? మీరు ప్రాణహిత చెవుల పేరు మీద రంగారెడ్డికి అన్యాయం చేశారు. పాలమూరు రంగారెడ్డి పేరు మీద శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ అని చెప్పేసి జూరాలకాయ తీసుకురాకుండా పాలమూరుకి అన్యాయం చేశారు. కలవకూరుకు సంబంధించినట్టు ఒక్కరోజు మోటార్ ఆన్ చేసి బంద్ చేసి వాళ్ళకి అన్యాయం చేసి, నల్గొండ జిల్లాకు సంబంధించి ఎస్ఎల్బీసీ కావచ్చు, నక్కలగండి కావచ్చు, డిండి కావచ్చు, బ్రాహ్మణ వేలేండ్ల కావచ్చు, ఏది పూర్తి చేయకుండా నల్గొండ జిల్లాకు అన్యాయం చేసి నల్గొండలో ఒక బహిరంగ సభ పెడతా, రంగారెడ్డిలో పెడతా, మహబూబ్నగర్ పెడతా అని చెప్పేసి మోసం చేసిన వాళ్ళ కాడికి వచ్చి మోసం చేసిన మీటింగ్లు పెడతారా? నేను మోసం చేసినా నన్ను క్షమించని చెప్పి మీటింగ్లు పెట్టండి, ఎవరన్నా ఒప్పుకుంటారు. మీరు ఆ జిల్లాలకు అన్యాయం చేసి తర్వాత ఏదైతే మేడిగడ్డకు సంబంధించిన మేడిగడ్డ అన్నారం సుందిలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి ప్లేస్ లో కట్టి ఉంటే అది 30,000 కోట్ల రూపాయలతో పూర్తి అయ్యేది. 7,000 అప్పటికే 9,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కాబట్టి గోదావరి కావచ్చు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఎవరికి అన్యాయం చేయలే. తెలంగాణ ప్రజలను కాపాడే ప్రయత్నంలో తెలంగాణకు ఒక్క 1% నష్టం జరిగినా ఊకో అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి కేంద్రం మీద మేము పోరాటం చేస్తున్నాం, కేంద్ర సంస్థ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఆంధ్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. మీరు గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, తర్వాత టీడీపీ తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు వాళ్ళు ఎన్డీఏతో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారం ఉంది, అక్కడ ఎన్డీఏలో అధికారం ఉన్నారు. టీడీపీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఎన్డీఏ ఉన్నది. మరి వాళ్ళని ప్రశ్నించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబు చెప్పిన దానికి దేనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకోవడం? తెలంగాణ రాష్ట్ర ప్రయాణాల విషయంలో చంద్రబాబు నాయుడు కాదు, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు చెప్పినా వినే ప్రసక్తి లేదని చెప్పి చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దాని కట్టుబడను తెలంగాణకు సంబంధించి కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాల విషయంలో ఒకరోజు రేపు 2వ తారీఖు నాడు కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాలు ఒకరోజు, గోదావరి జలం 2 రోజులు చర్చ చేద్దాం రండి అంటే ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీ కాకుండా డిప్యూటీ ఫ్లోర్లను నియమించుకొని మీరు మీ అంతా మీరు ఫామ్ హౌస్ ఇందాక చెప్పారు పాలమూరు రంగారెడ్డి ఓకే 50,000 కోట్ల పైచీలకు దాని ప్రతిపాదన 28,000 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖర్చు పెట్టిరని మీరే చెప్తున్నారు. మరి 2 ఏళ్ళుగా మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆ ప్రాజెక్టు మీద ఎందుకు మీరు దాన్ని
మరి పట్టించుకోవట్లేదు, అది ఎందుకు పూర్తి చేయట్లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంది కాబట్టి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అదే కాకుండా నారాయణపేట కొడంగల్ సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా సమైక్య రాష్ట్రంలో డిపిఆర్ లో వచ్చిన సమైక్య రాష్ట్రంలో శాంక్షన్ చేసినటువంటి దాని డిపిఆర్ కూడా రిటర్న్ వస్తే కూడా మీరు జనాలు మీరు దాచిపెడుతున్నారని రిటర్న్ ఎప్పుడు వచ్చింది? మాజీ సీఎం కేసీఆర్ ఆరోపిస్తున్నారు కదా. పాలమూరు రంగారెడ్డి సంబంధించిన డిపిఆర్ ఏప్రిల్ 2023 వచ్చింది, 18వ తారీఖు అనుకుంటా. మరి అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు కాదు కదా, తెలంగాణకు చంద్రబాబు నాయుడు కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే, రేవంత్ రెడ్డి గారు కాదు. అరే చంద్రబాబు నాయుడు గారిని అంటారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అంటారు. అప్పుడు ముఖ్యమంత్రి ముందు మీరే కదా, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు. మీరు కేంద్రం మీద పోరాటం చేయకుండా, అపెక్స్ కమిటీలో వాకౌట్ చేయకుండా, అదేవిధంగా 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ బిల్లుకు అన్ని మద్దతు ఇచ్చి తెలంగాణకు అన్యాయం చేసింది మీరు. అదేవిధంగా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పట్టించుకోలే, కట్టెడు మట్టి కాదుగా ₹1 కూడా కేటాయించలేదు. మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాని నిధులు కేటాయించుకున్నాడు. పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి వర్క్ జరుగుతూ ఉంది. కలవకూరు ఎత్తిపోటకు సంబంధించి అక్కడ సంబంధించిన లింకు కెనాల్ కావచ్చు, ఏది పూర్తి కాలే, కనీసం పరిహారం కూడా ఇవ్వలే కదా మీరు. కాబట్టి SLBC సంబంధించి మీరు పట్టించుకోలేదు, డిండిని పట్టించుకోలే, బ్రాహ్మణ వెల్లలో పట్టించుకోలే, అదేవిధంగా జూరాలకు సంబంధించి కింది అది పట్టించుకోలే. ఏది పట్టించుకోకుండా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసి 1,85,000 కోట్ల రూపాయలు మీరు ఆయనలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టి 2,20,000 కోట్లు అని చెప్పేసి ఎక్కడ వాటర్ అలొకేషన్ జరగలేదు. తెలంగాణలో 1 ఎకరా కూడా బారని పరిస్థితి మనం చూసినాం. 2 సంవత్సరాలు నేను కాంగ్రెస్ కు సమయం ఇచ్చాను, ఇక నిన్నటి దాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఖచ్చితంగా జలగర్జన మహబూబ్ నగర్ నుంచి మొదలు పెడుతున్నారు. సో దీన్ని ఎదుర్కోవడానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రజల్లో ఉంటే తట్టుకునే పరిస్థితి మీకుందా? అసలు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తెల్లారి నుంచే స్టార్ట్ చేసే వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తెల్లారి నుంచి స్టార్ట్ చేసి ఎంపీ ఎలక్షన్ కేసీఆర్ మాత్రం ఎక్కడ మాట్లాడలేదు. కేసీఆర్ మాట్లాడి ఎప్పుడు ఇదే పరిస్థితి అయింది, ఎప్పుడు మాట్లాడాడు ఆయన. మరి కింద హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడేది వాళ్ళు కదా, వాళ్ళు మా పిల్లలు వాళ్ళు సరిపోతారని చెప్పినావు కదా. మరి వాళ్ళు మాట్లాడింది ఏంది, మీరు మాట్లాడేది ఏంది? ఎంపీ ఎలక్షన్ మీరు ప్రచారం చేసి గుండు 0, 2005లో 5 ఎంపీలు, 2009లో 2, 2014లో 11 మంది, 2024లో 9 మంది. ఈ రోజు గుండు 0, 37% ఓడిచ్చిన ఓడి బ్యాంకు 17%. అదేవిధంగా బై ఎలక్షన్లు జూబ్లీస్ కావచ్చు, కంటోన్మెంట్ అయితే ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎలక్షన్ లో పోటీ చేయలేదు, వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అరే మీరు వచ్చిన తర్వాత ఏం జరిగింది? మీరు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ మీద ప్రశ్నిస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నాలు మేము ముందుకు పోతా ఉన్నాం. రుణమాఫీ విషయంలో కావచ్చు, తర్వాత ₹500 గ్యాస్ కావచ్చు, ₹200 ఉచిత కరెంట్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకపోతే సన్న బియ్యం కావచ్చు, లేకపోతే రైతులకు సంబంధించిన బోనస్ కావచ్చు, లేకపోతే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, తర్వాత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ కావచ్చు, ఒకటి కాదు 4 సిటీ కావచ్చు. మా విషయంలో మీరు పోటీ పడలేరు కాబట్టి అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కడిగితుందో, ఎక్కడ తెలంగాణ సమాజం నన్ను కిందరించుకుంటూ చెప్పి కేసీఆర్ గారు అసెంబ్లీ రాకుండా ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటాం. ఓకే, ఇంకొకటి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్నాం, 3వ ఏడులోకి వచ్చారు. 10 ఏళ్ళు నేనే సీఎం అని చెప్తున్నారు. ఒకవేళ నెక్స్ట్ టైం మీరు గెలిచినా కూడా 8 సంవత్సరాలు మీకు సమయం ఉంది. సో ఇప్పుడున్న 3 ఏళ్లలో మీరు అన్న ఈ ప్రాజెక్టులు ఏ దశకు చేరుకుంటాయి, దాని విషయంలో ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు, ఏ ప్రాజెక్టు విషయంలో కూడా మీరు నెగ్లెక్ట్ చేస్తలేదు. కాకపోతే వృధా కూడా చేస్తారు, పైసలు వృధా చేసారు కాబట్టి ఆ వృధా చేయడం మంత్రులంతా హెలికాప్టర్లో దిగుతున్నారు, ఎక్కుతున్నారు. ఇది ఒక రకంగా ప్రజాధనం దుర్వినియోగం. మీరు హెలికాప్టర్ రోజు వాడినా అన్నే పైసలు కట్టాలి, నెలకు వాడకుండా అన్నే పైసలు కట్టాలి. వాడటానికి ప్రజల సౌకర్యార్థం కావచ్చు, టైం సేవ్ కావచ్చు, ట్రాఫిక్ జామ్ ఉండాలంటే మీరు అనుకున్నాయని చేసి చూపెడతారా తెలంగాణ ప్రజలు? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం మేము ముందుకు పోతా ఉన్నాం. ఎస్సీ వర్గం కాదు, బీసీ కులగన్న కావచ్చు, ఏది తీసుకున్న విద్య, వైద్యం, సేద్యం, తర్వాత మహిళలకు సంబంధించిన పథకాలు కావచ్చు, తెలంగాణ సంబంధించిన మాస్టర్ ప్లాన్ కావచ్చు, ఇదే తీసుకున్న 2,500 పింఛన్ ఎప్పటి నుంచి ఇస్తారు మహిళలు? మాకు టైం ఉన్నది, ఖచ్చితంగా 3 సంవత్సరాలు 100 రోజులు ఇస్తున్నారు. 100 రోజులు అనేది కొన్ని ఉన్నాయి, అన్ని 100 రోజులను ఆపాదించే ప్రయత్నం చేయాల్సిన చేసినాం. 10 లక్షలకు సంబంధించి మహిళల గురించి చెప్తారా? 2,500 పింఛన్ మహిళలకు సంబంధించి ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలో చేరే విధంగా 26,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. ఆర్టీసీ లో భాగస్వామ్యం చేసిరు, సోలార్ విద్యులో భాగస్వామ్యం చేసిరు, తర్వాత ఏదైతే ఇందిరమ్మ చీరలలో భాగస్వామ్యం చేసిరు, ఇందిరా శక్తి భవనాలు కావచ్చు, శిల్పారామంలో స్టాల్ కావచ్చు, ఒకటి కాదు పెట్రోల్ బంకులు కావచ్చు, సోలార్ సంబంధించి ప్రభుత్వమే భూమి ఇచ్చి, ప్రభుత్వమే లోన్ ఇచ్చి, ప్రభుత్వమే కొనుగోలు చేస్తా ఉంది. ఆర్టీసీలో బస్సు పెట్టించి ప్రభుత్వమే పైసలు ఉంటాయి ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా స్కూల్ యూనిఫామ్లు కూడా మహిళా సంఘాలకు అప్పగించిన పరిస్థితి మనం చూస్తాం. మహిళా సంఘాలను స్ట్రెంథన్ చేసి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఆర్థిక పురోగతి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం 48% మహిళలు ఖచ్చితంగా వాళ్ళ సంబంధించిన ఇచ్చిన హామీలు 2029 ఎలక్షన్ల ముందు మొత్తం పూర్తి అవుతుంది.
అదే కాకుండా తెలంగాణ ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం మూలంగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇంకా త్వరితగతిన మేము పరిష్కరించలేకపోతాం. లేకపోతే ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటే ఇవాళకి ఎప్పుడో ఇచ్చిన